టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకోకపోతే ఆస్తి దక్కదని చెప్పారు. అప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు నేను ఎలా వేయగలను మామయ్య? అమ్మా వసుంధరా, ఎంతకన్నా నా మనస్సాక్షిని చంపుకోమని అడగొద్దు మామయ్య. మా పెళ్లి జరుగుతుందని నేను హామీ ఇవ్వలేకపోవచ్చు, కానీ అది జరగదని తెలిసే చివరి అడుగు వరకు నేను ధ్రువ సార్తోనే ఉండాలి. ధ్రువ సార్తో నా జీవితం మొదలవుతుందో లేదో నాకు తెలీదు, కానీ కార్తిక్ బావతో మాత్రం ముగిసిపోయింది. ఈ విషయంలో నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేయొద్దు మామయ్య, అర్థం చేసుకోండి ప్లీజ్. చాలా తప్పు జరిగిపోయిందమ్మా. మేమంతా సార్ను అపార్థం చేసుకున్నాం. మేం విన్నవన్నీ భయం కలిగించేలా ఉండేసరికి చాలా పెద్ద తప్పు చేశాం వసు. అసలు ఏం జరిగింది మామయ్య? అసలు అక్కడ వసుంధర క్షేమంగా లేదు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను చెప్పేది నిజం బాబాయ్. తను ధ్రువ ఇంట్లో లేదు, ఏదో హాస్టల్లో ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరితే వసుంధర ఒక కోటకే రాణి అవుతుందని మీరు అనుకుంటున్నారే, మరి తన చేతికి ఒక మొబైల్ ఫోన్ కూడా ఇవ్వరా? తను క్షేమంగానే ఉందిరా. లేదు బాబాయ్, తను క్షేమంగా లేదు. పెళ్లి కూతురు వసుంధర కాదు, గ్రీష్మ. అంతేకాదమ్మా, ధ్రువ సార్కి తెలియకుండా నిన్నిక్కడికి తీసుకొచ్చాం. నువ్వేం కంగారు పడకమ్మా. నేను ధ్రువ సార్కి జరిగిందంతా చెప్తాను. అవసరమైతే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. ఫోన్ చేస్తాను. అరే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగులో పెట్టానమ్మా. వసుంధర పెళ్లికి ఒప్పుకుంటుందా? తను నన్ను మరిచిపోలేదు. ఒకసారి తనతో మాట్లాడితే ఇవన్నీ సర్దుకుంటాయి కదా. వసుంధర నాతోనే వస్తుంది. ఇక ఎవ్వరెదురొచ్చినా తన చెయ్యి వదలకూడదు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా?
మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ఆ ప్రశాంతత నీకు కావాలి అనుకుంటే మర్యాదగా వసుంధర ఎక్కడుందో చెప్పు. నా ప్రాణం పోయినా ఈసారి వసుంధరని నీతో పంపించను. అయితే నీ ప్రాణం తీసైనా సరే తీసుకువెళ్తాన్రా. నీకు తన మీద ఎలాంటి హక్కు లేదు. హాస్టల్ రిజిస్టర్ బుక్లో మొగుడని రాస్తే సరిపోదు. మా నిశ్చితార్థం అందరి ముందు జరిగింది. తను నాకు కాబోయే భార్య. ఇంతకన్నా ఎక్కువ నాకు కోపం తెప్పించ కార్తీక్. నేనంటే ఏంటో నీకు బాగా తెలుసు. బాగా తెలుసు కాబట్టే వసుంధరని నీతో పంపించనని చెప్తున్నాను. తనొచ్చి నీ మొహం మీదే నీతో రానని చెప్తే నువ్వు తట్టుకోలేవు. వెళ్ళిపో. ఓ అందుకేనా పిరికోళ్లాగా దొంగతనంగా తన్ని హాస్టల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి డ్రామాలు చేస్తున్నావు? నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే మీరు ఎక్కడున్నారో నేను కనుక్కోలేనా? హాస్టల్ ఎదురుగా మీరు వసుంధరని ఏ కారులో తీసుకొచ్చారో ఆ కార్ నెంబర్ని ట్రేస్ చేస్తే మాకు తెలీదా? అది నా నెట్వర్క్. కానీ నేను తలుచుకుంటే నువ్వు వసుంధరని కనిపెట్టలేని చోటు పెట్టగలను. అయినా నీతో డిస్కషన్ అనవసరం. వసుంధరని రమ్మను. వసుంధర నీతో రాదు. వసుంధర ఆగు. చెప్పాను కదా వసుంధర నీతో రాదు. తను రాదు. ఇకపై వసుంధర జీవితంలో నీకు చోటు లేదు. తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. రేయ్! చంపేస్తాన్రా నిన్ను. రేయ్, వసుంధర రాదురా. రారా చూసుకుందాం. రేయ్ రేయ్! ఏంట్రా చూసుకునేది? మామయ్యకిచ్చిన మాటకు నేను వెనకడుగు వేయకపోతే జీవితంలో నీ మొహం కూడా చూసేది కాదు. కార్తీక్, దిస్ ఇస్ ద లిమిట్. ఇంతకంటే ఇంకో మాట వచ్చిందో వసుంధర నా మరదలరా. పుట్టినప్పటి నుంచి తన మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. వసుంధర నాదిరా. అరే ధ్రువ సార్ వాయిస్ లాగుంది. హ, ఓ. వదులు బాబాయ్. కార్తీక్! బాబాయ్ వదులు. వద్దు, ఈ రోజు వద్దురా, వీడి సంగతి వద్దు. చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? ఆ? నీ సంగతి నేను చూస్తాను. సార్ ప్లీజ్ సార్ వదిలేండి. సార్ మా బావని కొట్టొద్దు సార్ ప్లీజ్ సార్. వదులు బాబాయ్. బాబాయ్ వద్దురా వదులు బాబాయ్. వద్దురా, కార్తీక్. వీడి సంగతి చూస్తాను. అయ్యో రేయ్! సార్ వసుంధర జోలికొస్తే చంపేస్తాను. కార్తీక్ నువ్వు ఆగరా. నువ్వు ఆగరా కార్తీక్. ఆగు. ఓ, ఏయ్! పద వసుంధర.
వసు వాడితో వెళ్ళకు. వాడు నువ్వు అనుకునే మంచోడు కాదు. ఆగు కార్తీక్, నిన్ను మోసం ఆగు. చేస్తున్నాడు. కూర్చో. బాబాయ్ వాడు వసుంధరని తీసుకెళ్లిపోతున్నాడు. బాబాయ్ వద్దు కార్తీక్, వదులు బాబాయ్. ఆగు. వసు వెళ్ళకు. వద్దు కార్తీక్, బాబాయ్ ఆగు. వదులు బాబాయ్. ఆగరా. ఛ! కార్తీక్, ఒకసారి నేను చెప్పేది విను. వసుంధర నాకు అన్నీ చెప్పింది. ధ్రువ సార్ మంచివారేరా. ఎంతో కష్టపడి తీసుకొస్తే పంపించావు కదా బాబాయ్. ఛ! తను ఎస్టేట్కేరా వచ్చేది. నేను చెప్పేది విను. ఎస్టేట్కే కదా వస్తుంది. అక్కడే తేల్చుకుంటాను. ఇక మీ ఎవరిని నమ్మను. రే ఆగు, ఆగరా. ఎక్కడికి? నేను ఎడిపోతే మీకేంటి బాబాయ్? మీకు కావాల్సింది నేను పోవడమే కదా. అవసరమైతే వసుంధర జీవితం నుంచి, లేదంటే పూర్తిగా ఈ లోకం నుంచి. ఇప్పుడు చెప్తున్నాను బాబాయ్, వసుంధరని మీ కళ్ళ కనిపించినంత దూరం నేను తీసుకెళ్లిపోతాను. అక్కడ మీరెవరూ మమ్మల్ని విడదీయలేరు కదా. రే పిచ్చి పట్టిందా? నీ చెప్పేది వినవా? హే! రే రే కార్తీక్, ఇకపై వసుంధర జీవితంలో నీకు చోటు లేదు. తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. దిగు. రేపు నేను ప్లాంటేషన్కి తీసుకెళ్తానని చెప్పానా లేదా? మరి నువ్వు వెళ్లే ముందు నాకు ఒక్క ఫోన్ కాల్ చేయవా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పొద్దుటి నుంచి తిండి లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎక్కడున్నావా అర్థం కాక పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. నీకు ఆత్రం, ఊరికి వెళ్ళిపోవాలన్న ఆత్రం. ఇక్కడ ఒక మనిషి నీకోసం ఏం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు, ఇవన్నీ పట్టవు నీకు. ఊర్లో అందరికీ నువ్వు కావాలి, నీకు అందరూ కావాలి. నేను మాత్రం నీకొక ఆప్షన్. నాతో పెళ్ళైనా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు. నన్ను ప్రేమించినా పర్వాలేదు, ప్రేమించకపోయినా పర్వాలేదు. నేను బ్రతికున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు. సార్,
ఎందుకు అర్థం కావట్లేదు వసుంధర? నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? నేను ఇంకేం చేయాలి? సార్, మంచినీళ్ళు సార్. వాళ్ళు నాతో మీరే ఎస్టేట్కి తీసుకురమ్మన్నారని చెప్పారు. నేను నిజమని చెప్పి నమ్మి వెళ్ళాను. లేదంటే మీకు ఖచ్చితంగా చెప్పే వెళ్ళేదాన్ని. నేను చెప్పేది నిజం సార్. సరే, వెళ్దాం పద. వెలిగే ఉదయాలన్నీ నీలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే. కాలం కరిగే పోనీ, లోకం విడిగా పోనీ, ఏ చింత నాకు దేనికే. వసంతమా ఆనందమా జగపడి సాగు తీరమా, ప్రాణమా జీవమా నీవే లేని నేను కలనైన లేను సుమా. చిలుకలు కదా మనం. అయితే నీ ప్రాణం తీసైనా సరే తీసుకువెళ్తాన్రా. మా నిశ్చితార్థం అందరి ముందు జరిగింది. తను నాకు కాబోయే భార్య. బావా, వసుంధర నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. బాబాయికి ఇచ్చిన మాటకి నేను వెనకడుగు వేయకపోతే జీవితంలో నీ మొహం కూడా చూసేవాణ్ణి కాదు. వసుంధర నా మరదలు.
పుట్టినప్పటి నుంచి తన మీద నాకు హక్కు ఉంది. వసుంధర నాది. రారా చూసుకుందాం. సార్, నాకు ఆకలేస్తుంది, ఏదైనా తిందామా? వాళ్ళు తీసుకెళ్లిన వసుంధరని ధ్రువ సార్ చేసి మరీ పట్టుకొని ప్లాంటేషన్కి తీసుకొచ్చారు మేడం. దాన్ని శాశ్వతంగా ఈ లోకాన్నించి పంపించేసేటట్టు దాని పెళ్లిలోపు దాని చావుకి ముహూర్తం పెట్టాలి.